హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో వాహన మిత్ర అనే పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అలానే ఈ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అయింది, అలానే ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి మనం తీసుకొని వెళ్ళి సచివాలయంలో ఇవ్వాలి, అలాగే అది ఎలా అప్లై చేసుకోవాలి, అలానే ఎవరెవరికి పడలేదు, అలానే ఎందుకు పడలేదు, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న సహాయం అయితే చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది మన న్యూ ఛానల్ కాబట్టి అందరు సపోర్ట్ అయితే చేయండి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద ఒక్కొక్కరికి 15,000 ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది. అక్టోబర్ 1 తేదీన అందరికీ ఖాతాలో జమ అయితే చేశారు. ఇంకా ఇది అకౌంట్లో పడడానికి మనకు కొంచెం టైం అయితే పడుతుంది. అనగా రేపు అక్టోబర్ 4వ తేదీ అందరి బ్యాంక్ ఖాతాల్లో అయితే ఈ అమౌంట్ 15,000 అనేది క్రెడిట్ అవుతుంది. ఇది అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవో ఇప్పుడు చూద్దాం. దరఖాస్తు యొక్క పేరు, తండ్రి పేరు, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ వివరాలు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ పేరు, అలాగే మీ యొక్క ఆదాయం, చిరునామా, అలానే ఆటోనా, ట్యాక్సీనా, ఇటువంటి వివరాలు, మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి సంఖ్య, వీడియోలో చూద్దాం. తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ పేరు, ఆధార్ నెంబర్, ఇటువంటి వివరాలన్నీ మనం అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మొత్తం ఇచ్చిన తర్వాత మనం చివరిగా అకౌంట్ నెంబర్, యొక్క డీటెయిల్స్ అన్ని మనం అలానే బ్రాంచ్ నేమ్, డిక్లరేషన్ అయితే డాక్యుమెంట్స్ అన్నిటిని మనం అయితే సచివాలయంలో అందించాలి. దరఖాస్తుడి యొక్క సంతకం, అలాగే సంక్షేమ విద్యా సహాయకుని సంతకం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతకం అనేవి మనం ఉండాలి అప్లికేషన్ మీద. ఈ అప్లికేషన్ పూర్తి చేసి గ్రామ వార్డు సచివాలయంలో అందించవలసి ఉంటుంది. ఇటువంటి అప్లికేషన్ మొత్తం మనం వచ్చేసి సెప్టెంబర్ నెల 24వ తేదీ మనం వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేసి సచివాలయంలో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళందరికీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అకౌంట్లో జమ అయితే అవుతున్నాయి. చాలామందికి అయితే అకౌంట్లో డబ్బులు అనేవి పడ్డాయి. ఇంకా కొంతమందికి పడవలసి ఉంది. అలాగే మనకి ఈ పథకం అర్హులు కావడానికి ఖచ్చితంగా మనకైతే రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ దరఖాస్తుదారు లేదా వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ అయితే వారికి అయితే ఈ పథకం అనేది రాదు. ఈ వీడియోలో మనం ఎవరు అర్హులో ఎవరు అనర్హులో ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇది ఎవరెవరికి క్రెడిట్ అయిందో, ఎంతమందికి అయిందో తెలుసుకుందాం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.